ముందుకు పోవడానికి మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఏపీలో గనక లోకల్ ఫైట్ జరిగినట్లయితే గనక వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటారా? సారీ మేడం, పేరు మార్చి చెప్పాను, శ్రీకాంత్ అని చెప్పాను, సోదరుడు చందు గారు, క్షమించాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎప్పుడు సుస్థిరమైనటువంటి స్థానం ఉంది. ఏ రోజు ఎలక్షన్ పెట్టినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని, అన్యాయాలని, అక్రమాలని, దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని, వీటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి 2024 ఫలితాన్ని రిపీట్ చేస్తాం. అదే 2024 ఫలితాలు రిపీట్ చేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క అవివేకం, వాళ్ళ యొక్క భ్రమాది. ఎందుకు భ్రమ అంటున్నానంటే ఈ రోజు మీరు చూసారంటే కూటమి ప్రభుత్వంలో జరిగేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఒక నెల అయింది. ఈ ఆర్థిక సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం మన రాష్ట్రానికి వచ్చింది 12,000 కోట్లు, అప్పు వచ్చి 11,000 కోట్లు చేశారు, మొత్తం వచ్చి 23,000 కోట్లు. కేంద్రం నుంచి ఈ నెలలో మనం తెచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 0.06% మాత్రమే ఈ యొక్క అమౌంట్లో 0.06% మాత్రం కేంద్రంలో నుంచి తేగలిగినాం. అంటే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం చూడండి ఎంత మాత్రం ఏ విధంగా ఫెయిల్ అయిపోయిందో. అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారంటే 22,000 కోట్ల రూపాయలు ఆదాయం లోటున్నదని చెప్పి ఈ సంవత్సరానికి అందరూ కూడా ఎక్స్పర్ట్ కమిటీస్ ఆలోచిస్తా ఉంటే ఈ నెలలోనే 10,277 కోట్ల రూపాయలు ఇప్పుడు డెఫిసిట్ వచ్చేసింది. అదేవిధంగా ద్రవ్య లోటు వచ్చి 76,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తే ఏది ఎక్స్పర్ట్స్ కమిటీ ఈ ఏప్రిల్లోనే 10,100 కోట్ల రూపాయలు ద్రవ్య లోటు వచ్చేసింది. ఇటువంటి ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఆర్టీసీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆర్టీసీ నిర్వీర్యం చేసే భాగంలోనే స్త్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మహిళలకి 1,500 రూపాయలు నెలకిస్తామన్నటువంటి పథకం ఏమైంది? 18,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళల పథకాలకు ఏమైందో తెలియదు. నిరుద్యోగ భృతి లేదు, 3 బడ్జెట్లు అయిపోయిన నిరుద్యోగ భృతి లేదు. ఇంచుమించుగా 5,50,000 పెన్షన్స్ తీసేశారు, కొత్త పెన్షన్స్ లేవు. 2 సంవత్సరాలు కొత్త పెన్షన్స్ లేవు. భూ కబ్జాలు, భూదందాలు, దేవాలయాల భూలు దందాలు, అదేవిధంగా లాండ్ ఆర్డర్లో ప్రాబ్లం అయిపోయింది, మహిళలు పోయిన దౌర్జన్యాలు, మహిళల బాలికలు పోయిన అరాచకాలు, దేవాలయాల దొంగతనాలు, దోపిడీలు, దేవాలయాల హత్యలు. అంటే సింహాచలంలో 9 మంది చచ్చిపోయారు గోడగులి, అదేవిధంగా కోసబుక్లో 10 మంది చచ్చిపోయారు, టీటీడీలో 7 మంది చచ్చిపోయారు. ఇదంతా కూడా దేవాలయాల కింద హత్యలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీటీడీలో రాజకీయ వేదిక అయిపోయింది, దానికి లడ్డూలు అన్ని కూడా. ఎమ్మెల్యేలు రాసలీలలు, టీటీడీ బోర్డు చైర్మన్ రాసలీల, టీటీడీ గోశాలలో ఆవులు చచ్చిపోయాయి, ప్రసాదంలో ఎలుకలు, బొద్దింకలు, అనలిస్టులపైన దౌర్జన్యాలు, రైతులు ఆత్మహత్యలు ఆపలేని పరిస్థితి, రైతులు గిట్టుబాటు ధరలు లేవు. ప్రశ్నించిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటారు. రైతులు బాగాలేదయా నిరసన తెలియజేస్తే రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటారు. అనలిస్టులు సాధింపు చర్యలు పాల్పడుతుంది అంటారు. ఇటువంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితుంది. ఈ రోజు నెరవేర్చలేదు, ఎవరైనా ఏదైనా మాట్లాడి ఏదైనా అడిగితే రైతులు గానీ ఎవరైనా మాట్లాడితే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది కూటమి ప్రభుత్వం అనేది మధుసూదన్ గారి వర్షన్. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మీటింగ్ లో చెప్పాడు, రైతులుగా ఉండండి, రైతుల దౌర్జన్యాలు రోడ్ల మీదకి వచ్చేది అంటే వాళ్ళకి అన్యాయం జరిగితే గిట్టుబాటు ధర లేకుంటే రైతులు రోడ్డు మీదకి వస్తే ఏంది మీరు రైతుల రాజకీయ నాయకుల? వైఎస్ఆర్ పార్టీ రైతులు మాత్రం ఉన్నారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కండువా వేసి అంట కడతారు. ఈ రోజు చూడండి, నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండ వయసు ఫోటోలు పెడుతున్నారంటే ఎంత దీనంగా దిగజారిపోయింది కూటమి ప్రభుత్వం.